We now move forward into a comic but meaningful zone. We would now like to present a performance that blends humor with timeless wisdom. Up next is the delightful comedy drama Paramananda Shishuala Katha, a classic tale known for its innocence, misunderstandings and laugh out loud moments. The story revolves around a wise guru and his well-meaning but hilariously confused disciples. Their actions may create chaos, but behind the comedy lies a beautiful message that guidance matters. And it is the guidance that you, the parents, provide to your students not every day but in every single moment. So parents, please hold on to your seats, students settle down and get ready to enjoy a drama filled with humor, innocence and meaningful lessons. Please welcome on stage our performers for the next performance, Paramananda Shishuala Katha. ఆంధ్రదేశాన చిరకాలంగా ప్రచారంలో ఉన్న కథలలో ఒకటి పరమానందయ్య శిష్యుల కథలు. వినోదాత్మకంగా సాగే ఈ కథలలో ప్రధాన అంశం అతి తెలివి తక్కువతనం. అంతా శిష్యుల రూపంలో ఒకే చోట పోగు కావటం. ఈ తెలివి తక్కువతనం అనేది గొప్ప హాస్య సృష్టికి దోహదపడడం అనేది వలన ఎవరైనా తెలివి తక్కువగా ప్రవర్తిస్తే వీడు పరమానందయ్య శిష్యులా ఉన్నాడురా అని అనుభవంలో ఉన్నది. అలాంటి హాస్య నాటకాన్ని మన విద్యార్థులు ఇప్పుడు ప్రదర్శించి మీకు చూపబోతున్నారు. I request all the students to take their seats. ఒరే గురువుగారు వచ్చే సమయమైంది, మనం అందరం నది గురువుగారు వచ్చే సమయమైంది, మనం అందరం నదికి వెళ్ళి స్నానం ఆచరించి వద్దామా? సరేరా. ఒరే నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయిరా. అవునురా, నీళ్ళు భలే చల్లగా ఉన్నాయిరా. ఓం సూర్యదేవాయ నమః. ఓం సూర్యదేవాయ నమః. ఓం సూర్యదేవాయ నమః. ఒరే గురువు గారు వచ్చే సమయమైంది, మనందరం ఆశ్రమానికి వెళ్దామా? సరేరా. ఒరే అన్నయ్యలు వచ్చారో లేదో ఒకసారి లెక్కిద్దాం. 1 2 3 4 5 6. అయ్యో, మనలో 6గురే ఉన్నారా? అరే నీకు లెక్కలే రావు, నేను లెక్కిస్తానుండు. 1 2 3 4 5 6. అరే అవునరా, ఒకరు నీళ్ళలో మునిగిపోయాడు. అరే మీ ఇద్దరికి అసలు లెక్కలే రావు, నేను లెక్కిస్తాను, ఆగండి. 1 2 3 4 5 6. అరే అవునరా, నిజంగానే మనలో ఒకరు తప్పిపోయారు. ఏమైందిరా? ఏమి ఆపద వచ్చిందిరా? ఎందుకు ఇలా మూలుగుతున్నారు? నిజమండి గురుగారు, మీరు చెప్పేది, మాలో ఒకరు తప్పిపోయారు. ఏంట్రా పడుతారా మీరు చెప్పేది? నిజమండి గురుగారు, కావాలంటే మీరే లెక్కించండి. ఉండండి, నేను లెక్కిస్తాను. 1 2 3 4 5 6 7. అందరూ సరిగ్గానే ఉన్నారు. ఓరి తిక్క శిష్యులారా, మీరు అందరినీ లెక్కించారు కానీ మిమ్మల్ని మీరు లెక్కించుకోవడం మర్చిపోయారు. అమ్మయ్య, గురుగారు లెక్కించడం వల్ల మనం అందరం బతికే ఉన్నామురా. మీ తెలివి తెల్లారినట్టే ఉందిలే కానీ ఇంకా మీ సాధన మొదలు పెట్టండి. అలాగే గురువు గారు. ఏవండి, వర్షాలు పడడం వల్ల మీరు పురాణ కాలక్షేపానికి వెళ్ళకపోయేసరికి ఇంట్లోని సరుకులన్నీ అయిపోయాయి. మీరు వెళ్ళి వస్తేనే కానీ మనకు జరుగుబాటు కాదు. అవునా? అయితే రేపే మా ప్రయాణం. శిష్యులారా, రేపు మనం గ్రామానికి వెళ్తున్నాము, అందరూ సిద్ధంగా ఉండండి. అలాగే గురువు గారు.
గురువు గారికి నమస్కారం. గురువు గారికి నమస్కారం. నమస్కారం. మీరు చాలా కాలం తర్వాత మా గ్రామానికి విచ్చేశారు. మీరు కొద్దిసేపు ఇక్కడ సేద తీసుకోవండి. మీరు ఈరోజు చెప్పబోయే పురాణ కాలక్షేపాల కోసం మా గ్రామం అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఓ ఊరి ప్రజల్లారా, మీరు నాకు పురాణ కాలక్షేపం బాధ్యత అప్పగించినందుకు చాలా సంతోషం. కానీ నా వయసు మళ్ళింది కాబట్టి నేను ఎక్కువసేపు కూర్చోలేను. అందువలన మీరు నా శిష్యుల్ని తక్కువ అంచనా వేయకండి. మీరు వాళ్ళని నా అంతగా తీర్చిదిద్దండి. సరే. శిష్యుల్లారా, మీ వాళ్ళు ఏమి వినిపించమంటే అది వినిపించండి. అలాగే గురువు గారు. మొదటి రోజు పురాణ కాలక్షేపం. సభకు నమస్కారం. అయ్యోరంటే అయ్యోరే, ఎంత వినయం, ఎంత విజేత. సోదరా సోదరిమణులారా, ఈ రోజు నేను చెప్పబోయే విషయం మీకు తెలుసా? మీకు తెలుసా? నీకు తెలుసు. తెలీదు. అలాగా, తెలియని వాళ్ళకి ఎంత చెప్పినా తెలీదు. హలో. అరే ఇదేంట్రా ఇలా జరిగింది? ఆ గురువుగారు ఏదో చెప్పి వెళ్ళిపోయారు, కానీ స్వామి మాత్రం ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారు. అవునురా. అరే ఇదేంట్రా ఇలా జరిగింది? గురువు గారికి చెప్దామన్నా గురువు గారు గురు పెట్టి నిద్రపోతున్నారు. గురువు గారిని లేపడం అపచారం. రేపైనా చెప్తారో చూద్దాం. సరేరా. రెండో రోజు పురాణ కాలక్షేపం. సభకు నమస్కారం. ఈ రోజు నేను చెప్పే పురాణ కాలక్షేపం మీకు తెలుసా? తెలీదంటే ఏం కంఠం వస్తుందో ఏమో. తెలుసు 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 తెలుసు. తెలిసిన వాళ్ళకి ఇంకా చెప్పడానికి ఏముంది? ఇప్పుడు నేను చెప్తాను. అరే ఇదేంట్రా మళ్ళీ ఇలా జరిగింది? ఓన్లీ రేపు కూడా ఉంది కదా, రేపైనా చెప్తారు. రేపైనా చెప్తారేమో చూద్దాం రా. మూడో రోజు పురాణ కాలక్షేపం. సభకు నమస్కారం. నేను ఈరోజు చెప్పబోయే పురాణ కాలక్షేపం మీకు తెలుసా? తెలుసు తెలుసు. తెలీదు తెలీదు. ఈ మాత్రం దానికి నేనెందుకు? తెలిసిన వాళ్ళు తెలియని వారికి చెప్పండి. వీళ్ళని అనవసరంగా 3 రోజులు మేపాము. వీళ్ళని ఈరోజు ఎలాగైనా చితగొట్టేయాలి. సరేరా, చితగొడదాం. హోరి దేవుడా, నా శిష్యులు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టున్నారే. నేను కూడా పారిపోతే మంచిది. ఏమే కాసిని జలం తీసుకొని రావే. ఏమైందండి ఇలా మూలుగుతున్నారు? ఇలా వెళ్ళి అలా వచ్చారు? ఏం చెప్పమంటావు? కన్నులొట్టపోయి చావు తప్పినట్టు ఉంది నా పరిస్థితి. ఏమైంది గురువు గారు ఇలా ఉన్నారు? వచ్చారా? అంతా మీ వల్లే. చేశారు కదా పెద్ద ఘనకార్యం. ఇంకా మీ మొగాలు నాకు చూపియకండి. పోయి ఎక్కడైనా చావండి. అరే గురువు గారు, మన ముఖాలు చూపియొద్దన్నారా? అవునరా, గురువు గారి మొహం చూడకుండా మనం ఎలా బతకగలం రా? పదండ్రా, మనం నుయ్యో గుయ్యో వేసుకుందాం. అరే మనం చెట్టుకు ఊరేసుకొని చచ్చిపోదాం రా. కాదురా, మనం కొండపైకి వెళ్ళి దూకి చచ్చిపోదాం. చిన్నది నన్నే చూసి నవ్విందిరా. ఆ చిన్నది నన్నే చూసి నవ్విందిరా. కాదు, అందరికంటే నేనే అందంగా ఉన్నాయి, నన్నే చూసి నవ్వింది. కాదు నన్నే చూసి నవ్వింది. ఆపండ్రా, ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? ఆ చిన్నది నన్నే చూసి నవ్వింది. ఆగండిరా, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. అమ్మా, అల్లల్లో నువ్వు ఎవరిని చూసి నవ్వావు? కాస్త చెప్ప, వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు. నేను ఎవరిని చూసి నవ్వలేదు. వాళ్ళ ముఖాలు తెలియదు, వాళ్ళ పేర్లు తెలియదు. అందులో అచ్చం ఒకరు కోతిలా ఉన్నారు, అందుకే చూసి నవ్వాను. నేనే కోతిని.
ఆపండ్రా, అందరూ కోతులే ఇక్కడ. ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు. నేనే కోతి, నేనే కోతి, నేనే కోతి, నేనే వీళ్ళని జన్మలో మార్చలేను. ఈ కథ నీతి ఏంటంటే ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు. Good children, it was very nice. And Sheshu ma'am, can you please share me few words about this program, please? All the students, Finished, please, huh? let's immediately settle down. I request all the teachers, kindly monitor your class children. I want to see all the children to be seated there. I request all the teachers. I'm not able to see the teachers over there. Kindly children, please be seated there. పేరెంట్స్ కూడా ప్లీజ్ ఒక చిన్న విన్నపం అండి, అందరూ ప్రోగ్రామ్ అంతా అయ్యే వరకు ఉండి మీ బ్లెస్సింగ్స్, మీ కరతాళ ధ్వనులు మా పిల్లలకి ఎంకరేజ్మెంట్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ all the parents to stay back till the end of the program.